జన్మించి 100 ఏళ్ళు, మరణించి 36 ఏళ్ళు. మొదటి సినిమా ఆగ్, వచ్చి 75 ఏళ్ళు. ఇవాళ్టికి రష్యా వెళ్తే వినిపించే పాట ఆవారా హూ. చైనాలో పలికే భారతీయుడి నటుడి పేరు రాజ్ కపూర్. ది గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ద ఇండియా. మేరా జూతా హై. జపానీ, పంట్లోని ఇంగ్లీస్తానీ కాని మనసు. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించిన వాడు రాజ్ కపూర్. జీనా హయో మరణా హయో సినిమాని ప్రేమించి పులకరించినాడు. అతనికి నివాళి ఘనస్మరణ. జీనా ఇసికా నామ్ హై. మే 2, 1988. న్యూఢిల్లీ సిరిపోర్ట్ ఆడిటోరియం. జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహుకరణ గ్రహీత రాజ్ కపూర్. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు. కానీ ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిమిషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని 2 గంటల ముందు హోటల్లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారు ఎదురుచూపు. లేవనేని తన ఆసక్త. మాట పెగలట్లేదు. కానీ కళ్ళు పనిచేస్తున్నాయి. కళాకారుడి కళ్ళు అవి. నేను వేదిక మీదకు రాలేను. రాష్ట్రపతి గారు కళ్ళతోనే మొరపెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె. వెంకట్రామన్ ఆ కళ్ళలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రోటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకొని రాజ్ కపూర్ లేచి నిలబడ్డారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సగౌరవంగా ఆయనకి దక్కింది. రాష్ట్రపతి స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన ఘటనను మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం అలాంటి వారు ఉన్నారా ఏమిటి? జవహర్లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యాను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరిసిన సమయం. రష్యన్లు స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహపరిచి కూర్చున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికోలాస్ బల్గనియన్ నెహ్రూను మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్ళంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కల నిల్చున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని మంత్రులు పాట అందుకున్నారు. ఆవారహో ఆవారహో యో గర్దిష్ మే హౌహో ఆస్మాన్ కా తారాహో ఆరాహో. జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మారుమోగుతున్నది రాజ్ కపూర్ పేరు. ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్ళి సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయినా రావాలి అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్. తన పెద్ద కొడుకు రాజ్ కపూర్ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి మెట్రికులేషన్ తర్వాత ఇక చదువు, సినిమాల్లో పనిచేస్తా అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు చేయాలి అని స్టూడియోలో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది. అప్పటికే ప్రారంభంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాస్ బాయ్ లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకీస్, ఫిల్మ్ స్టాన్ వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్